హాయ్! ఈ రోజు 'పొదరిల్లు' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? సీరియల్ అయితే బావుందబ్బా! ఒకవేళ చూడకపోతే చూడ్డానికైతే ట్రై చేయండి. ఎందుకు అంటే తొందరగా కథైతే లాగేస్తున్నాడు. ఎక్కడ సుత్తి లేకుండా, బోర్ కొట్టకుండా చూడాలి అన్నట్టు ప్రతి ఒక్కరికి దాంట్లో క్యారెక్టర్ ఇస్తారనమాట. అంటే ప్రతి ఒక్కరికి డైలాగ్ అనేది ఇస్తున్నారు. బోర్ లేకుండా ఉంది. ఒకసారి ట్రై చేయండి చూడ్డానికి. ఇకపోతే ఈరోజు ఏం జరిగిందో చూసేద్దామా? ఇంకా మహాతో వచ్చేసి చక్రి అయితే అంటాడు, నేనేమన్నా మా అన్నయ్య వాళ్ళకేమన్నా చెప్పానా? అదంతా ఏమీ లేదు గదా! అని చెప్పనేసరికి దానికి మహా ఉండి అంటుంది, అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలా నేను? అంటే అరవబాకండి, నిదానంగా అరవండి అంటే నిదానంగా మాట్లాడండి అంటే, నేనిప్పుడేమన్నా అరిచానా? నిదానంగానే గదా నేను మాట్లాడింది. అంటే మా అన్నయ్య వాళ్ళు తెలిస్తే చాలా బాధపడతారు. అంటే సరే ఇప్పుడైతే వాళ్ళు నిజంగా నీ వైఫ్ అనుకుంటున్నారు. రేపు నేను హాస్టల్‌కెళ్ళిపోతాను. అప్పుడింకా బాధపడతారు గదా! అంటే అవునండి ఇంకా బాధపడతారంటే, అలాంటి బాధపడతారని ఇప్పుడే ఇక్కడే ఉండిపోవాలంటే కాదండి. అంటే లేదు నేనెళ్ళి మీ అన్నయ్యతో చెప్పేస్తాను అంటుంది. చెప్పొద్దు, చెప్పొద్దు నేనే చూసి చెప్తాను. మీరు ఈ రోజే గదా వచ్చింది మీరేం చెప్పబాకండి అని అంటాడు. అంతలో అప్పుడనేసి ఎందుకండి ఇప్పుడు మీరు చదువుకోవాలి అనుకుంటున్నారు గదా! ఇక్కడే ఉండి చదువుకోండి. ఇక్కడి నుంచే జాబ్ చూసుకోండి. ఇక్కడి నుంచే అన్నీ చేసుకోండి అంటే ఏంటి? నన్ను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. నేనైతే ఆగను. నేను పోతానండి ఇక రేపో ఎల్లుండో అని చెప్పనంటే, పోవచ్చండి ఆగండి. నేనే మా అన్నయ్యతో నిదానంగా చెప్తాను. ఇప్పుడైతే మీరేం చెప్పబాకండి అని చెప్పేసి చక్రి అయితే వాళ్ళ వైఫ్‌తో అయితే చెప్తాడు. మహాతో అయితే చెప్తాడనమాట. ఇంకా కట్ చేసి వీళ్ళ అన్నయ్య, చక్రి కాదు మాధవ్, కేశవ, ఆ కన్న ఆ ముగ్గురు అయితే మాట్లాడుకుంటా ఉంటారు. కేశవ ఉండి అంటాడు, ఆ అమ్మాయి అయితే ఆ గొప్పింట్లో పెరిగొచ్చింది కదా! ఇక్కడైతే ఈ ఇంట్లో ఉండలేకపోతా ఉంది. ఈ ఇంట్లో మన చక్రి అయితే ఏమి చెప్పడు అన్ని దాచిపెట్టి తీసుకొచ్చి ఉంటాడు అని చెప్పేసి అంటే ఇంకా పెద్దన్నయ్య ఉండేసి అవునురా అంటే అవును నిజమే ఇక్కడ అంతమంది మొగోళ్ళ ముందు నిలవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది కదా! మనం వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను. మా నిలుని అదొక రకంగా చూస్తుంది అని చెప్పంటే ఇంకా కన్నా ఉండి అంటాడు, అందరు మొగోళ్ళు ఉంటే ఇప్పుడు మనం ఏమన్నా చీర కట్టుకొని తిరగాల ఈ ఇంట్లో అని ఒక జోక్‌గా మాట్లాడుతా ఉంటాడులే. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే కూర అయితే చేస్తా ఉంటాడు. ఏం కూర చేస్తున్నావు అన్నయ్య అంటే ఆహ్, అదేరా చేస్తున్నాను నీకు కనిపించట్లేదా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అయితే అంటే నువ్వు వాళ్ళిద్దరు లోపలికెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారు అన్నయ్య అంటే ఏమోరా పెళ్లి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు కదా వాళ్ళ నాన్నకి తప్ప. ఏమోరా అంటూ ఒక పెళ్లి అయిన వాళ్ళు ఇలా మాట్లాడుకోవాలేమోలే అని చెప్పేసి మాధవ్ అయితే అంటాడు, లేదన్నా నువ్వు నిన్నిచ్చిన పాయసానికి రాత్రి ఇచ్చిన పాయసానికి బాగలేదు వంట మనిషిని పెట్టుదాము అని చెప్పి అంటున్నారేమో అనేసరికి వాళ్ళు ఫన్నీగా అక్కడైతే మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా కట్ చేస్తే వాళ్ళ కోసం మహా కోసం వాళ్ళ అన్నయ్య అయితే ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వచ్చేసి గొడవ అయితే చేస్తా ఉంటాడు. దానికి మహా అంటుంది, ఎందుకు మీకు గొడవ చేస్తున్నావు అంటే నువ్వు చెల్లెలు కాదు పో అంటే చెల్లెలు కాదు పో అన్నప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి గొడవ చేస్తున్నావు అని చెప్పనేసరికి మా నాన్న పరువు పోయిందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి గొడవ చేయడం వల్ల మీ నాన్న పరువు నిలబడుతుంది మా నాన్న పరువు నిలబడుతుంది ఇక్కడ వచ్చి గొడవ చేయబాక అని చెప్పేసి అంటుంది. వాళ్ళైతే అందరూ ఇంక కొట్టుకుంటారనమాట. ఆ మాట కూడా వినకుండా వచ్చేసి కొట్టుకుంటా ఉంటారు. ఇంకా ఆ తర్వాత కన్నాకతో ఒక తోపు దోస్తాడనమాట. ఆ కన్నక ఇది తగులుతుంది. ద్వారబంధం తగులుతుందనమాట కన్నాకి. ఆ తర్వాత తను వచ్చేసి అయ్యో నీకేమన్నా దెబ్బ తగిలిందా సారీ అని చెప్పి అందరికీ సారీ చెప్తే ఎందుకు వదిన అన్ని సార్లు సారీ అంటే ప్రేమగా చూసుకుంటున్నది. వాళ్ళకి ఆడవాళ్ళ ప్రేమ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా! ఆ కన్నాకి బ్యాండేజ్ చేసి అయ్యో మీరందరికీ సారీ నా వల్ల హర్ట్ అయ్యారని చెప్పేసరికి కన్నా ఉండి అంటాడు, నువ్వు సారీ చెప్పడానికే వదిన మా అన్నయ్యని పెళ్లి చేసుకుంది అంటాడు. ఇంకా కట్ చేస్తే మహా వాళ్ళ ఇంట్లో వాళ్ళే చూపిస్తారనమాట. వాళ్ళ నాన్న తలుచుకుంటా ఉంటాడు. అరే అమ్మాయి వెళ్ళిపోయింది కమ్యూనిటీలో నా పరువు పోయింది ఏం చేయాలా అని చెప్పి చాలా చాలా బాధపడతా ఉంటాడు. అక్కడ కట్ చేస్తే అక్కడ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. నిద్ర మాత్రలు ఉంటాయి. ఆ నిద్ర మాత్రలు వేసుకుంటాడు. వీళ్ళు బయట ఏంటబ్బా ఆయన ఇంకా లోపల పోయి చాలా సేపు అయింది ఇంకా రాలేదే అని చెప్పేసి చూస్తా ఉండేసరికి అందరు పోయి ఇంకా డోర్ కొడతాడు. డోర్ తీసరికి ఆ నిద్ర మాత్రలు వేసుకొని పడిపోయి ఉంటాడు అనమాట బెడ్ మీద. ఇంకా కట్ చేస్తే మహాకి వచ్చేసి స్నానం ఫ్రెష్ అవ్వాలని చెప్పేసి స్నానం చేయాలని రెడీ అవుతా ఉంటే బాత్రూమ్ లో లైట్ ఉండదు. లైట్ ఉండకపోవడం వల్ల తనకు అంటే మనకు ఎలా చూపిస్తారంటే అక్కడ నిద్ర మాత్రం వేసుకోవడం ఇక్కడ అమ్మాయికి కడప తగలడము రెండు ఈక్వల్ గా చూపిస్తారనమాట. అంటే ఆ అమ్మాయికి చిన్న దెబ్బ తగిలిన అందరూ వచ్చేస్తారనమాట. ఏమైంది కడప తగిలిందా అనేసరికి నాకు లారీ కొట్టలేదు ఓన్లీ కడప మాత్రమే తగిలింది అంటే అందరూ ప్రేమగా అంటే వాళ్ళకి చూపించే ప్రేమ అనమాట. ప్రతి ఒక్కటి కావాలని 10 మంది వచ్చేస్తారు. ఇంకా బాత్రూమ్ కి వెళ్ళాలనుకునేసరికి బాత్రూమ్ లైట్ అనేది ఉండదు. లైట్ ఉండకపోతేసరికి మహా వాళ్ళు వచ్చేసి లైట్ లేదా అని చెప్పేసి అనుకునేసరికి ఆ లైట్ కోసం వచ్చేసి 11 అయిపోయి ఉంటుంది. 11 గంటలప్పుడు ఇంక లైట్ కోసం ఏం పోతాంలే అనేసి అని అనుకుంటారు. సరే నాకు ఒక టార్చ్ ఉంది అనేసరికి మొబైల్ టార్చ్ ఉంది కదా టార్చ్ అనేసరికి అందరూ తీసుకొచ్చి మొబైల్ ఇస్తారు. ఇదిగో టార్చ్ తీసుకో అనేసి మొబైల్ తీసుకొచ్చి ఇస్తారనమాట. అంటే అంత ప్రేమగా ఒక ఆడపిల్లని అంత ప్రేమగా చూసుకుంటున్నారు. వాళ్ళ ప్రేమగా అమ్మాయి కరిగిపోతుంది ఏమో ఇంకా ఫ్యూచర్ లో అయితే అందరు తీసుకొచ్చిస్తారు. ఇంకా చక్రి వచ్చేసి అంటాడనమాట కేశవతో బయట ఇన్ని లైట్లు పెట్టారు కదా బాత్రూమ్ లో ఒక లైట్ పెట్టలేకపోయారా అని చెప్పేసరికి వీళ్ళిద్దరు పొడి కొట్టుకుంటా ఉంటారు కదా కేశవ అండ్
చక్కెర ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి కొట్టుకుంటానే పెరిగారు కదా. ఆ వాళ్ళిద్దరం కలిసి నువ్వు చెప్పబెట్టకుండా పెళ్లి చేసుకొచ్చావు, నువ్వు మళ్ళీ ఆర్డర్లు వేస్తున్నావా అని చెప్పేసి వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉండేసరికి అక్కడ మాధవ కన్నా ఉండి ఆగండి ఆగండి, ఎందుకంటే ఆ పాపం వదిన అంటే బాధపడుతుంది, నువ్వు ఇట్లా చేయబాక అని చెప్పేసి వాళ్ళైతే కొట్టుకోవడం తీస్తారనమాట. కొట్టుకోబాకండి అని చెప్పేసి అని అంటారు. ఇంకా పోతే చక్రి వచ్చేసి అని అంటాడు, లేదు నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది కదా, తను బాధపడుతుంటే ఎట్లాగా, అందుకుని అన్నాను నేను అని చెప్పేసరికి, అరే ఇప్పుడు రేపైతే సెట్ చేస్తాము అని చెప్పేసి అంటారు. ఇంకా అమ్మాయి స్నానం చేసుకొని వచ్చేస్తుంది అనమాట. ఏం కూర చేస్తా అంటే అమ్మాయికి ఏది ఇష్టమో తెలియక 5 రకాల కూర చేస్తుంటాడు మాధవ వచ్చేసి. ఇంకా అందరూ కూర్చుంటా అన్నం తినడానికి కూర్చుంటారు. కూర్చునే సమయానికి అక్కడ అమ్మాయికి స్టూల్ తీసుకొచ్చి ఇస్తాడు కేశవ తినమనేసి. లేదు నేను కింద కూర్చుంటాను, కింద కూర్చొని తింటాను అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పి ఇంకా చాపేసి అన్నం అయితే వడ్డిస్తాడు. తింటుండేసరికి ఇంకా మాధవ కన్ను అడుగుతాడు, ఆ ఎలా ఉంది వదిన కూర అంటే, ఆ బాగుంది అంటుంది. ఇంకా మా పెద్దన్న ఉండేసి, నువ్వు ఇంట్లో డైనింగ్ టేబుల్ లో తినే అలవాటు ఉందా అని చెప్పేసి అడుగుతారు. ఇంకా సరే అదంతా పట్టించుకోదు. ఇంకా ఆయన అన్నం తిన్నాడా అని చెప్పి అడుగుతుంది. అంటే బయట కూర్చొని తాగుతూ ఉంటాడు కదా చక్రి వాళ్ళ నాన్న, నేను తీసుకెళ్లి పెడతానంటే మీరు తిన్నారా అని చెప్పి మాధవని అడుగుతూ, నేను తర్వాత తింటానమ్మా అని చెప్పేసి అంటాడు. అంటే ఆ అమ్మాయిని అంత ప్రేమగా చూసుకుంటున్నారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళకి బెడ్రూమ్, ఫస్ట్ నైట్ కి బెడ్రూమ్ అయితే రెడీ చేస్తారు. ఇంకా రేపటి ఎపిసోడ్ లో మనం మళ్ళీ కలుస్తారు. టాటా, బై బాయ్.